అందరికీ నమస్తే. మనం రాయచోటి నుండి కదిరికి పోయే ప్రధాన రహదారిలో ధన్యాన్ చెరువు అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ధన్యాన్ చెరువు గ్రామం దాటి 1 కిలోమీటర్ ముందుకు పోయిన తర్వాత ఒక పెద్ద చెరువు వస్తుంది మనకి, ధన్యాన్ చెరువు అని. ఆ చెరువు కట్ట దిగువ భాగంలోనే రోడ్డుకు చాలా సమీపంగానే మనకి రోడ్డుకు కుడివైపున కదిరికి వెళ్ళే సమయంలో రాయచోటి నుంచి ఆ ధన్యాన్ చెరువు దగ్గర ఈ ఆలయం కనిపిస్తుంది మనకి. రోడ్డుకి ధన్యాన్ చెరువు కట్ట దిగువ భాగంలో భైరవేశ్వరుని గుడి అని చెప్పి మనకి ఈ ఆలయం చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇటీవల కాలంలో దీన్ని పురాతనంగా పడిపోయే దశలో ఉండేది. ఒక 5-6 ఏళ్ల కింద నుంచి స్థానిక గ్రామస్తులు, ధన్యాన్ చెరువు గ్రామస్తులు వీళ్ళంతా కలిసి దీనిని అభివృద్ధి చేసుకుంటూ కొంత సంరక్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ధ్వజస్తంభం కూడా కనిపిస్తోంది మనకి. ద్వారపాలకులు శిల్పాలు, అదేవిధంగా ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తూ ఉంది మనకి. ఆలయ నిర్మాణం చూస్తే చాలా ప్రాచీనమైనటువంటి ఆలయంగా మనకు కనిపిస్తుంది. 2 పెద్ద చెట్లు, ఈ చెట్ల మధ్య ఈ ఆలయాన్ని మనం గమనించవచ్చు. ఈ ధన్యాన్ చెరువు అనేది మొత్తం గాన్లపేట మండలంలో పడేటువంటి వర్షం అంతా కూడా ధన్యాన్ చెరువు అని చెప్పి ఆ పై భాగంలో ఉన్నటువంటి చెరువు అది. ఈ చెరువు కింద దాదాపు ఆయకట్టు చాలా ఉంటుంది. ఈ ఆయకట్టు కూడా మనం గమనించవచ్చు. ఈ ఆలయం వెనుక భాగం ఈ అంతా కూడా శిల్పం నిర్మాణం కూడా మీరు బయట నిర్మాణాన్ని గమనించవచ్చు. చాలా ప్రాచీనమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఆలయం. దీని పూర్తి చారిత్రక వివరాలు మనకు లభించటం లేదు. ఈ చెరువు నుంచి వచ్చేటువంటి కాలువ ఆ పై భాగం కట్ట భాగం నుంచి కాలువ కింద ఈ నీళ్ళన్నీ కూడా ఈ నీళ్ళు పారేటువంటి కాలువ పక్కనే దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా చెరువు ఆయకట్టు భాగం. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే 2 భాగాలుగా దీన్ని మనం గమనించవచ్చు. నందీశ్వరుడు, అట్లే లోపల భాగం కూడా మనం గమనించవచ్చు. నంది విగ్రహంతో పాటు లోపల స్వయంభూగా వెలిసినటువంటి ఒక రాతి నిర్మాణం మనం గమనించవచ్చు. స్వయంభూ రాతి భైరవేశ్వరునిగా మనం గమనించవచ్చు. చాలా ఏళ్ళుగా ఇది మరుగున పడిపోయి ఉండేది. ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పై భాగాన్ని, ఆలయం పైకప్పు భాగం గమనించవచ్చు. వీటికి సంబంధించి చారిత్రకమైనటువంటి శాసనాలు కానీ ఇట్లాంటి అంశాలు కానీ ఏమీ మనకు లభించడం లేదు. ఒక భైరవుని గుడిగా మాత్రమే మనకి ప్రసిద్ధి. ఈ రకంగా పాడుపడిపోయినటువంటి, మరుగున పడిపోతున్నటువంటి ఆలయాన్ని గ్రామస్తులు ఎంతో కృషితోటి దీన్ని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, చెట్లను సంరక్షించి, ఒక చూడడానికి ఆకర్షణీయంగా రంగులు వేసి ఇదంతా చేయడం అనేది చాలా ఒక మంచి పరిణామం. మన గ్రామాల్లో కూడా మనం ఇట్లాంటి ఆలయాల్ని మనం సంరక్షించుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంది. ఈ ధన్యాన్ చెరువు గ్రామానికి సంబంధించినటువంటి రెడ్డెప్ప అనే అతను దీని ప్రహరీ గోడ, ఈ రాతి నిర్మాణాలను చేస్తున్నారు, సంరక్షిస్తున్నారని తెలిసింది. ఆయన కూడా ఈ సందర్భంగా అభినందనలు. మనం కూడా మన ప్రాచీనమైనటువంటి సంస్కృతి కట్టడాలు, పురావస్తు కట్టడాలు మనం గ్రామాల్లో గుర్తించి ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఆ శిల్పాలను వాటిని మనం సంరక్షించుకోవచ్చు. అలా కాకుండా పాత ఆలయాల్లో బంగారు ఉంటుందని, విగ్రహాలు ఉంటాయని పగలగొట్టేటువంటి సంస్కృతి మనం నీచమైనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. వాటిలో ఏం బంగారు ఉండదు, లేకపోతే వజ్రాలు ఉండవు, లేకపోతే ఏమీ ఉండదు. కేవలం ఆ శిల్పాలను పగలగొట్టడం వల్ల నష్టం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా శిల్పాలు పగలగొట్టే వాళ్ళు చాలాసార్లు వీటి మీద దొంగలు అటాక్ చేయడం జరిగింది. ఇట్లా కాకుండా ఒక సాంస్కృతిక స్పృహతోటి ఈ సంపదనంతటిని కూడా మనం కాపాడుకోవాలి. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి.